మొసలుడే గాని మహానుభావుడు. బిగ్ బాస్ సీజన్ 9 లో కొత్త చాప్టర్ మొదలు కాబోతుంది. ఈ చాప్టర్ అలా ఇలా ఉండదు. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఫైర్ స్టార్మ్ ఇస్ కమింగ్. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. హౌ ఆర్ యు? So nice to see you, sir. Looking so good. థ్యాంక్ యూ. పుట్టుకతో వచ్చింది ఎన్నటికీ పోదు. రితు అండ్ ఫ్లోరా ఇద్దరు యాక్టివిటీ రూమ్ కి వచ్చేయండి. బాయ్, టాటా, గుడ్ బై. And నాకు నేను వదిలిపెట్టి వెళ్ళాలని లేదు. నీ ఇద్దరు మూలకెళ్ళి ఏంటి సార్ ఇది, కరెంట్ బిల్ చంపేస్తారా? ఫ్లోరా యు ఆర్ విక్టెడ్. Yes, sir. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే ఈ రోజు కుదరలేదప్ప, నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. సోషల్ మీడియాలో అంత నెగటివిటీ, అంత ట్రోలింగ్ ఉన్నప్పుడు అది ఎలా తట్టుకున్నారు మీరు? అలేఖ్య చిట్టి నోటి దోల వారి వ్యాపారాన్ని మూసుకునేలా చేసింది. చివరికి వెబ్సైట్ను, ఇన్స్టా అకౌంట్ను కూడా క్లోజ్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంటే ఎవరో అన్నారు వైల్డ్ కార్డ్ నుంచి ఒక దేవతని పంపించమని. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. బిగ్ బాస్ ఓవర్ యాక్టింగ్. సో ఓవర్ యాక్టింగ్ శ్రీజ. మామూలుగా నేను ఓవర్ యాక్ట్ నీకెక్కడ కాంపిటీషన్, అయ్యో తిని అటెన్షన్ వచ్చేసి నాకు రాలేదని ఫీల్ అయి నాకు ఇస్తున్నావు అని అనుకుంటున్నా. ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో నువ్వు తిరిగి అలాగే ప్రవర్తించు. అదే ధర్మం. వైల్డ్ కార్డ్ ని ఇన్వైట్ చేద్దాము. శ్రీనివాస్ సాయి. ఎవడో నాకు కూడా తెలియదు. హౌ ఆర్ యు? సార్ నేను మీతో పనిచేశాను. నా ఫస్ట్ సినిమా అవకాశం మీ వల్లే వచ్చింది. చైల్డ్ లేబర్ అని అడుగుతున్నాడు. లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యములు లక్ష్యమా? లోపల సంజన ఉంది. సంజనాకి ఇది నేర్పించాలి. మాధురి ఆన్ టు ద స్టేజ్. సోషల్ మీడియాలో ట్రోల్స్ చూస్తున్నాను, అతి భయంకరంగా ఉన్నాయి నా మీద వచ్చే ట్రోల్స్. ఈ ట్రోల్స్ ని ఫేస్ చేస్తూ నేను సొసైటీలో తిరగలేను. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలని ఎందుకు డిసైడ్ చేసుకున్నారు? ఎందుకు? యు నో హర్ కదన్నా. నేను శ్రీజ గారికి మాత్రమే తెలియదంట. ఆడికే కాదు, ఎవడో నాకు కూడా తెలియదు. చేయొచ్చు, అంత బాగుంది. అది అసలైన పవర్. మీరందరూ బాగున్నారా లోపల? నాయుడు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. మస్త్ అయిపోతా. గుంట మంచి పొంగు మీద ఉంది. హౌస్ నుంచి తొందరగా వచ్చేవు కదా. నో నో, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నో సార్, ఫినాలే కప్పు సార్. ఫినాలే కప్. అది అవదమ్మా. ఇట్స్ ఓకే సార్. ఆడియన్స్ ఓట్ వల్ల బయటకు వెళ్ళలేదు, అట్లీస్ట్ వాళ్ళ కాంపిటీషన్ అనుకుని నాకు తీసేశారు. ఇట్స్ ఫైన్. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, బాగా ఆడు. ఆల్ ది బెస్ట్. కళ్యాణ్ ఏమన్నా చెప్పాలా? నీ కన్నీళ్ళు చెప్తున్నాయిలే. కమాన్ బీట్. ఓసారి కొట్టెడిపోయా పార్తు, లేకపోతే వాడు వదలడు.